హాయ్ అండి, వెల్కమ్ టు ఏఎస్ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా వడ ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు తీసుకుందాం. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి, ఒకసారి చేసుకొని చూడండి. ఇప్పుడు చూసారు కదా కావాల్సినవన్నీ. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు జీలకర్రని వేసుకుందాం. మనం ముందుగా తీసుకున్న ఆనియన్స్ని బాగా పొడవుగా కట్ చేసి వేసుకుందాం. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మూత ఉంచుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ వేయడం ద్వారా ఆనియన్స్ బాగా మగ్గుతాయి. ఒకసారి మూత ఉంచుకుందాం. 3 పచ్చిమిర్చిని వేసుకొని బాగా కలుపుకుందాం. మూత ఉంచుకొని మగ్గించుకుందాం. కరివేపాకుని యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ బాగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ముందుగా తీసుకున్న టమోటాలను కట్ చేసి వేసుకుందామండి. టమోటాలు ఆనియన్స్ బాగా కలిసేలాగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు మూత ఉంచుకొని టమోటాలను మగ్గించుకున్నాం. పర్ఫెక్ట్గా మగ్గాయి. ఒకసారి కలుపుకొని తగినంత పసుపుని యాడ్ చేసుకుందాం. ఈ కర్రీకి సరిపడా కారాన్ని కూడా వేసుకుందాం. పసుపు కారం బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా తీసుకున్న చింతపండుని రసం తీసుకొని దీంట్లో యాడ్ చేసుకుందాం. చింతపండు రసాన్ని బాగా కలుపుకుందాం. ఒకసారి చింతపండు రసం చెక్ చేసుకొని మూత ఉంచుకొని మరిగించుకుందాం. కర్రీ బాగా మరిగింది. ఇప్పుడు గుడ్లను తొక్క తీసుకొని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందామండి. గుడ్లకి ఘాట్లు పెట్టుకుంటే పులుసు బాగా లోపలికి ఎక్కుతుంది. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత ఉంచుకొని మరిగించుకున్నాం. బాగా మరిగిపోయింది. ఇప్పుడు మసాలా పొడిని 1 స్పూన్ వేసుకుందాం. మసాలా పొడి కూర మొత్తానికి పట్టేలాగా ఒకసారి కలుపుకుందామండి. మసాలా వడలను ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. మసాలా వడలను కూడా ఒకసారి కలుపుకుందాం. అంతేనండి, నోరు ఊరించే గుడ్డుల మసాలా వడ కర్రీ రెడీ. కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.